హాయ్ ఫ్రెండ్స్, మనమైతే గోవా పోతున్నాం. చాలా రోజుల నుంచి అనుకున్నాం కానీ నా కొడుకున్నా రారా అంటే 10 రోజుల నుండి పోదాం, రేపు నెల పోదాం, మున్నాడు నెల పోదాం ఇట్లా అంటూనే ఉన్నారు. ఇంకా ఎవడి వల్ల కాదని చెప్పేసి నేను మా శిష్యగాడు అయితే దూకినాం. గోవాకి అయితే ట్రైన్లో అయితే ఎక్కినాం, టికెట్ బుక్ చేసుకొని. ఎట్లుంటాయి చూడాలి, ఫస్ట్ టైం మేము గోవాకి పోవడం. లొకేషన్ చూపిస్తా, ఎట్లుంటాయి చూడండి ఒకసారి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా శిష్య? ఓకే, డన్. మనమైతే ఇప్పుడు ట్రైన్ టు ఎర్రగుంట దగ్గర ఉన్నామన్నమాట. ఎర్రగుంట దాటేస్తాం అనుకుంటా. మన కడపలో వచ్చేసి ట్రైన్ 8:45కి చూపించాయి అన్నమాట. మనము పరిగెత్తా 8కి ఇక్కడికి వచ్చేసాం. ట్రైన్ చూస్తే కడపలో 10కి వచ్చింది, అంటే 10:10కి వచ్చింది అన్నమాట. 10:10కి వస్తే ఇక్కడ ఎర్రగుంటకు వచ్చినది 11:20 అవుతుంది. టిఫిన్ కూడా ఏం చేయాల, ఆకలి అయితే భయంకరంగా వేస్తుంది. ఏం చేయాలో అర్థం కాల. ఎర్రగుంట స్టేషన్ కూడా ఏం లేదు తినడానికి. మనోడు అయితే డల్ అయిపోయిండు. ఏం చేయాలి నాకైతే అర్థం కావట్లేదు. టిఫిన్ అన్నా తింటే హుషారవుతారు. అది కాక ట్రైన్లో అయితే ఎవ్వరు లేరు. మేమిద్దరం ఇంకా పక్క ఎక్కడెక్కడో ఉన్నారన్నమాట. అది పరిస్థితి. లొకేషన్ అయితే సూపర్గా ఉందన్నమాట ఎర్రగుంట సైడు. అన్నాడైతే టిఫిన్ లేదని కాఫీ వచ్చింది, కాఫీ అని పిలుస్తాను అన్నమాట. పిలిచినా కాఫీ కాఫీ ఏమో టిఫిన్ కూడా లేదు, కాఫీ అయినా తాగుదాం ఫ్రెండ్స్. ఏం చేద్దాం, నెక్స్ట్ స్టేషన్లో వస్తుంది కాఫీ, మళ్ళా కాఫీ తాగుదాం. ఏమైనా టిఫిన్ దొరికితే తిందాం. మా గురువు కూడా తినలేదు, తినిపిద్దాం. मेरे उस्ताद को भी थोड़ा टिफ़िन खिलाएंगे. ఇది ఫ్రెండ్ పరిస్థితి. ఏం లేదు, ఇంట్లోంచి ఏమైనా తెచ్చుకోవాలి తినేకి. ఇంట్లో చెప్పినాము ఇచ్చినారు ఫ్రెండ్స్. కాఫీ చెత్తాలి. కాఫీ 10 రూపీస్ ఫ్రెండ్స్. కాఫీ 2 కాఫీ ఇచ్చాను. కాఫీ ఇచ్చేయండి. అయితే తినేది తీసుకుంటారు అనమాట. తినేది ఏదో ఒకటి అనేసి. చూడండి ఫ్రెండ్స్, కాఫీ తాగుతాం. దోగురు కాఫీ అయితే తీసుకున్నాను అనమాట మనోడు. ఎట్లా బాగుందా? బాగుంది. ఇప్పుడు కాఫీ తాగుతున్నాం ఫ్రెండ్స్. టిఫిన్ రాలేదు ఇంతవరకు. టిఫిన్ తిందామంటే కాఫీ అయినా తాగుతాను. అదే ఏమంటారు, వేడి నీళ్ళలో పౌడర్ వేస్తారు కదా, అంతే. గతి లేనప్పుడు గన్ని కూడా పానకం అన్నట్లు. అదే గతి, ఏం చేయలేము. ఆగిలేస్తుంది ఇంకా. ఇట్లే గోవా వరకు ఇదే పరిస్థితి మాది. ఇంకా గోవాలో ఇంకేం తినాలో. చాలా సేపటి నుంచి ఇక్కడైతే ట్రైన్ అయితే అయిందనమాట. ఎక్కడంటే ఇది స్టేషన్ పేరేం లేదు, పేరు ఉంది కానీ స్టేషన్ చాలా దూరంలో ఆపేసాను అనమాట. చాలా సేపటి నుంచి ఆగుందన్నమాట. ఇక్కడ అది పేరు కనబడుతుంది కానీ సంథింగ్ ఏదో ఉంది, కలమల ఏదో సంథింగ్ ఉంది. ఇంకా మనోడు అత్తేళ్ళు ఉంటారు కదా, ఆ ట్రైన్లో ఎక్కుతా అడుగున మనోడే అన్నమాట. అదే మనతో వాటి సగం దూరం జర్నీ చేస్తాడంట వాడు. అది జాబ్ పర్పస్ మీద బయటికి పోతుంది వీడు, అత్తినా కొడుకు. ట్రైన్ అయితే ఎక్కిండి అడిగి. వీడు ట్రైన్ వచ్చేటప్పుడు సాహసాలు చేసాడు అనమాట. ఆడ బీరోడు మనోడైతే ట్రైన్ దిగుతా అని చెప్తాంటే మనోడికి అయితే పని చెప్పేసాను అనమాట. ఆ పని మీద ఉన్నాడు. నాకు కూడా బోర్డు కొడుతుంది. నేను కూడా ఇంకా ఛాన్స్ ఎప్పటి ట్రైన్ దిగాలనిపిస్తుంది. అందుకే బయటకు అయితే వెళ్తున్నా. మనోళ్ళు అయితే తగ్గనేలే. ఫోటోలు అయితే 7 గంటల నుంచి దిగుతూనే ఉన్నాడు కానీ ఈయనకి ఆశ మాత్రం తింటాం అనమాట. మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు. సమోసాలు కూడా తిన్నాం బ్రో, కడుపు కూడా నిండలే. 40 రూపాయలు తీసుకున్నాము, కడుపు కూడా నిండలే. ఏం చేయాలా బ్రో? ఇందాక ఏదో అడిగిన బ్యాగ్లో ఏందో ఉంది. బ్యాగ్లో ఏమైనా ఉంటే చూడు బ్రో. ఏమైనా తినేది. నా కొడుకు 40 రూపాయలు సమోసాలు తినిండు. తిని ఒక్కటి ఇచ్చిండు నాకైతే. ఒకటి ఇచ్చి ఏంది బ్రో, ఏం మాటలు చెప్తారా? ఒకటి ఇచ్చిండు నాకు. మళ్ళీ బ్యాగులో చూడు ఏమైనా ఉన్నాయేమో, బిస్కెట్లు ఏమైనా చాక్లెట్లు ఏమైనా పెట్టున్నానేమో అనేసి. బ్రో ఆకలి అవుతుంది, ఏం చేయాలా బ్రో? మంచి కాదు ఈడైతే.
ఇప్పుడే కదరా తినేది సేపు అయింది. తిని కాఫీ తాగి మళ్ళీ బాటిల్ చూడు తీసుకొని 10 నిమిషాలు కాలేదు, వాటర్ బాటిల్ మొత్తం వైప్ చేసిండు. నీళ్ళు ఒక చుక్క ఇచ్చింది లాస్ట్ అయితే ఏం వచ్చామని వదలడం అన్నింటినీ పిలిచి పిలిచేసాండి. ఏదో వచ్చిందంట, ఏమొచ్చిందిరా? బెల్పూరి వచ్చిందంట. ఏదో బేల్పూరి అయితే వచ్చిందని పిలుస్తాడు. దేని వదలడం ఇట్లాంటి ముందు వేస్తాను అన్నమాట ట్రైన్లో. సవాల్గా వాడతాను. అన్ని అంటూ బెల్పూరి ఆకిలైతుంది. ట్రైన్ కదులుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టేషన్ స్టాపింగ్లో ఏమైనా తిందాం ఫ్రెండ్స్. ఏం చేద్దాం, ఆకిలి అవుతుంది ఫ్రెండ్స్. టీ కాఫీ తాగి మళ్ళీ బేల్పూరి వేసి బేల్పూరి తిని మళ్ళీ ఇప్పుడు వచ్చేసి బేల్పూరి కోసం ఆపుతున్నాడు. ఇంత ఎట్టేయగాలి ఏమన్నా అయితే అర్థమే కావట్లా. మామూలే ఫ్రెండ్స్, ఇవన్నీ కామనే. ట్రైన్ అయితే కదులుతుంది ఇప్పుడు. వస్తుడుండ్రా నువ్వు పరిచయం చేస్తున్నావు. వేయడం అయితే చాలా స్టైల్గా స్మార్ట్గా వేస్తున్నాడు ఫ్రెండ్స్. చూస్తారా బెల్పూరి. ఇది వచ్చేసి మనకు కొత్త ట్రాక్లు వేస్తారు కదా, దానిపైన టెస్ట్ రైడ్కి అన్నమాట ఈ ట్రైను. మనకు ఇక్కడ గుత్తి దగ్గర అయితే ఫుల్ వర్షం పడుతుంది అన్నమాట.